నాంపల్లిలోని బచాజ్ ఫర్నిచర్ గోదాంలో 9:30 గంటలకు పైగా కొనసాగుతున్న అగ్ని ప్రమాద ఘటన ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఒకవైపు మంటలు శాంతించకపోవటం, మరోవైపు రెస్క్యూ టీమ్స్ సెల్లార్లోకి వెళ్లగలిగిపోవడంతో లోపల చిక్కుకున్న వారి బంధువుల అసహనం కట్టలు తెంచుకుంది. గంటల తరబడి తన వారు మంటల్లో చిక్కుకొని ఉంటే అధికారులు కాలయాపన చేస్తున్నారంటూ బంధువులు ఆందోళనకు దిగారు. స్పాట్లో ఉన్న పోలీసులపై వారు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తమ వాళ్ళ ప్రాణాలు పోతుంటే కాపాడేవారు లేరా, తమకు సమాధానం చెప్పేవారు లేరా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి. అదుపు తప్పడంతో పూర్తిగా పోలీసులు వారిని శాంతింప చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఇంత టెక్నాలజీ ఉంది, వందలాది మంది సిబ్బంది ఉన్నారు, రోబోస్ అంటున్నారు. మరి లోపల ఉన్న 5గురిని బయటకు తీసుకురావడానికి ఇంకెంత సమయం పడుతుంది అంటూ బాధితుల కుటుంబ సభ్యులు అధికారులను నిలదీస్తున్నారు. గంటలు గడుస్తున్నా పొగ ఉంది, మంటలు ఉన్నాయి అనే సాకులు చెప్పడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. లోపల నుంచి అరుపులు వినిపించాయని సాక్షులు చెబుతున్నా రెస్క్యూ టీమ్స్ ఇంకా సెల్లార్ అడుగు భాగం వరకు వెళ్లలేకపోవడంపై బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా చెప్పటం లేదు. తాము ఇంకెంతకాలం ఎదురు చూడాలి అంటూ అర్ధనాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం స్పాట్ లో భారీగా మోహరించారు పోలీసులు. బంధువులను సంధాయించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దేవిక మనకి జాయిన్ అవుతున్నారు లైవ్ లో. దేవిక, ఏంటి సిచ్యువేషన్? కంటిన్యూస్ గా 9-10 అవర్స్ కూడా దాటింది. ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? రెస్క్యూ టీమ్స్ ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితి కంట్రోల్కి రావట్లేదు అండ్ బంధువులు కూడా ఒకవైపు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ చెప్పండి, లైవ్ అప్డేట్స్. ఎస్ సౌమ్య, చూడొచ్చు ఏదైతే నాంపల్లిలో ఫర్నిచర్ షాప్లో ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో అది ఇప్పటికీ కూడా ఇంకా మంటలు ఒక్కొక్కటిగా ఎగిసి పడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడే అందిన వార్త కూడా ఏంటంటే ఇంకా కింద నుంచి మంటలు ఈ మెట్లు ఏవైతే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయో అక్కడి వరకు కూడా వ్యాపిస్తున్నాయి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా పైకి వ్యాపిస్తున్నాయి ఈ మెట్ల వరకు కూడా. ఒక్కసారిగా చూసుకుంటే కింద నుంచి ఏదైతే అగ్నిమాపక సిబ్బంది వచ్చి దాదాపుగా 10 గంటల పై వరకు కూడా ఆపుతున్నా కూడా ఇంకా మంటలు ఎగిసి పడుతున్నాయని చెప్పొచ్చు. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఎంతమంది అయితే అందులో చిక్కుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ కూడా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఇంకా ఏదైతే అగ్ని ఉందో అది ఇంకా ఆహుతి అవ్వకుండా ఎగిసి పడుతుందంటేనే చూడొచ్చు అది ఎంత పెద్ద ప్రమాదం అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉండి వాళ్ళ బంధువులు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అంటూ కూడా ఒకవైపు నుంచి ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే అధికారులందరూ కూడా దగ్గరుండి వాళ్ళందరూ అగ్నిని ఆపడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఒకవైపు చూడొచ్చు అక్కడ భయంకరమైన దట్టమైన నల్లటి పొగ ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూస్తున్నాం. ఆ పక్క నుంచి కూడా అధికారులు అందరినీ కూడా ఇక్కడ నుంచి క్లియర్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ పొగ కారణంగా చాలా మంది కూడా స్పృహ తప్పి పడిపోవడం ఇలాంటి కొంతవరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూడొచ్చు అక్కడ ఏదైతే షెల్టర్ ఉందో ఆ కింద లోపల నుంచి చూసుకుంటే ఎటువంటి భయంకరమైన పొగ వస్తుందనేది కూడా చూస్తున్నాం. అదేవిధంగా పక్క నుంచి కూడా మంటలు ఎగిసి పడుతున్నాయి అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 10 గంటల నుంచి కూడా ఈ రెస్క్యూ టీం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మంటలు ఆగని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే లోపల చిక్కుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎప్పుడు దొరుకుతారా అంటూ అధికారులు లోపల నుంచి ఒక్కొక్కరు వస్తున్న వాళ్ళందరి వైపు కూడా మా వాళ్ళ ఆచూకీ ఏమైనా దొరికిందేమో అంటూ కూడా ఎదురు చూస్తూ అడుగుతున్నారు. కానీ ఎటువంటి స్పందన రాకపోవడం రావటంతో వాళ్ళు కూడా కొంచెం వివాదానికి ముందుకు వచ్చారని చెప్పొచ్చు. అధికారుల మీద ఇంకెన్ని గంటలు
ఇంకెన్ని గంటలు వాళ్ళ మీద ఆశలు ఉంచుకోవాలా వదులుకోవాలా ఏంటో తెలియక బిక్కుమంటూ మేము బయట కూర్చున్నాం. వాళ్ళని పట్టించుకుంటారా, వాళ్ళని బయటికి తీసుకొస్తారా లేదా అంటూ కూడా ఒకవైపు నుంచి అధికారుల మీదనే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారని చెప్పొచ్చు. అధికారులు కూడా వాళ్ళని కాముష్ చేసే పరిస్థితి చేసినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం లేదు, మా కుటుంబ సభ్యుల్ని మాకు వెంటనే తెచ్చి ఇవ్వాలి. ఇప్పుడు వరకు 6 నుంచి 10 గంటలు అవ్వస్తుంది. ఇప్పుడు వరకు కూడా ఎటువంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి అంటూ కూడా ఒకవైపు నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికి 10 గంటలైంది, ఇంకా ఏ విషయం కూడా చెప్పకపోతే ఏ విధంగా మేము ఎలా ఆశలు పెట్టుకోవాలంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా అధికారులని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సౌమ్య చూడొచ్చు, లైవ్ లోనే అధికారులను వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా ఎన్ని గంటలు మేము మా వాళ్ళ కోసం ప్రాణాలతో అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని ఎదురు చూడాలి. చిన్నపిల్లలు ఉన్నారు, ఏజ్డ్ దాదాపుగా 6 మందికి పైగా లోపలే ఉన్నారు, ఇంకెంతసేపు ఎదురు చూడాలంటూ కూడా వాళ్ళు పోలీసులను ప్రశ్నిస్తున్నా కూడా ఇందాక కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. మీడియా మీద కూడా కొంతవరకు వాళ్ళు కోపాన్ని కూడా చూపించారని చెప్పొచ్చు. ఎవరైతే వీడియోలు రికార్డ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫోన్లు లాక్కోవడం, ఇలా కెమెరాలు లాక్కోవడం ఇలాంటివి కూడా చేశారని చెప్పొచ్చు. అంటే ఒకవైపు నుంచి మేము ఇంత బాధలో ఉంటే, ఇంత ఏడుస్తుంటే మీరు ఏ విధంగా వీడియోలు తీస్తారంటూ కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేశారని చెప్పొచ్చు. పోలీసులు వాళ్ళకి సర్ది చెప్పి ఇక్కడ నుంచి ప్రయత్నించినప్పటికీ మాత్రం వాళ్ళు మాత్రం ఎప్పుడెప్పుడు ఇది వాళ్ళ ఆచూకీ తెలుస్తుందా అనేది ఎదురు చూస్తున్నారు అనేది మాత్రం మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. బల్మూరి వెంకట్ గారు కూడా అధికారులతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల నుంచి ఏ ఒక్క అధికారి వచ్చినా సరే మా వాళ్ళ ఆచూకీ దొరుకుతుందా లేదా అంటూ చాలా క్లియర్గా చూస్తున్నారని చెప్పొచ్చు. కానీ వాళ్ళ ఆచూకీ ఉందా, వాళ్ళు అసలు ఏమయ్యారు అనే విషయాలు మాత్రం ఇప్పటికీ కూడా అంతు చిక్కని సమాధానాలని చెప్పొచ్చు. కానీ దాదాపుగా 10 గంటలు అవుతున్నా కూడా దట్టమైన పొగ ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనం చాలా క్లియర్గా చూస్తున్నామని చెప్పొచ్చు. ఇదొక్కటే కాకుండా ఇక్కడ వాళ్ళ గురించి ఈ గల్లీలో అలాగే కుటుంబ సభ్యులు, బాధితులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ దట్టమైన పొగ, అంటే ఒకవైపు నుంచి దాదాపుగా పోలీసులు 10 గంటల నుంచి శ్రమిస్తున్నా, అదేవిధంగా టెక్నాలజీని వాడుతున్నా కూడా ఇప్పుడు వరకు కూడా ఎందుకని మా వాళ్ళని ప్రాణాలతో తీసుకురాలేదు అనేది మాత్రం ఒక ప్రశ్నగానే మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నో ఫైర్ ఇన్సిడెంట్స్కి సంబంధించి కొన్ని గంటల్లోనే మా వాళ్ళని, అంటే ఎవరైతే బాధితులు లోపల ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొన్ని గంటల్లోనే మీరు బయటికి తీసుకొని వచ్చారు. అది కూడా కొంతమంది ప్రాణాలతో, కొంతమంది చనిపోయారు. కానీ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లో మాత్రం చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇంత టెక్నాలజీ ఉండి కూడా ఇప్పుడు వరకు వాళ్ళ ఆచూకీ ఎందుకు తీసుకోలేదు, ఎందుకు తెలియట్లేదు అనేది మాత్రం ఒక ప్రశ్నగా మారింది. ఒకవైపు నుంచి చూసుకున్న వెనకాల ఒక దట్టమైన పొగ ఏ విధంగా వస్తుందనేది చూడవచ్చు. ఇక్కడ జేసీపీ కూడా కిందకి వెళ్ళి ఏదైతే ఫర్నిచర్కి సంబంధించిన ఏవైతే సీకులు ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనే కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకీ తెలియలేదని చెప్పొచ్చు. ఆ కుటుంబ సభ్యులకు మాత్రం బాధాకరమనే చెప్పాలి. మరోవైపు నుంచి ఒకవైపు నుంచి ఫైర్ ఇంజన్తో నీటిని మంటల్ని అదుపు చేస్తున్నా కూడా ఒకవైపు నుంచి మంటలు మాత్రం ఆగని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు, ఒకవైపు నుంచి మంటలు పొగ రూపంలో ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా కూడా ఇంత పోలీసులు వచ్చారు, ఫైర్ ఇంజన్ ఇతర విభాగాల నుంచి అధికారులు ఇంత ఇదున్నా కూడా ఎందుకు మంటలు అదుపు తిగ్గట్లేదు? అంటే ఇది ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ బిల్డింగ్కి సంబంధించి ప్లానింగ్ వల్లనే ఇంత దారుణమైన పరిస్థితి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇదైతే మనం మెట్లు చూస్తున్నామో ఈ కింద వరకు కూడా ఇక్కడ కూడా ఎవరి నుంచి అనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీని కింద కూడా ఇంకా మంటలు ఒక్కొక్కటిగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ పొగ కారణంగానే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుందని చెప్పొచ్చు. అటువైపు ఏదైతే ఉందో అందులో నుంచి మంటలు రావటం కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అనేది కూడా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ నుంచి ఇంతమందిని పంపించేస్తున్నా కూడా మా వాళ్ళని మాత్రం కాపాడట్లేదు అనేది మాత్రం అధికారులు కుటుంబ సభ్యులు లైవ్ లో మనం ఇప్పుడు చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది, కంటిన్యూస్గా ఇటు పొగ కనిపిస్తూనే ఉంది. అసలు ఎంత ట్రై చేసినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చే ప్రయత్నం అయితే కనిపించట్లేదు. ఒకవైపు ఎంత ట్రై చేస్తున్నప్పటికీ కూడా పొగ మాత్రం దట్టంగా అలుముకుంటూనే ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ పరిష్కారం ఏం లేదా, ఏమంటున్నారు అధికారులు?
ఎస్ సౌమ్య, ఇప్పుడు మనం చూడొచ్చు ఏదైతే మంటలు ఆర్పుతున్నా కూడా దట్టమైన పొగ ఏ విధంగా వస్తుందో అక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఎక్కడైతే మొదటిగా మంటలు ఏర్పడ్డాయో అక్కడ ఇంకా మంటలు ఎగిసి పడుతున్న విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఆ పక్క నుంచి కూడా డిఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నా కూడా ఒక వైపు నుంచి ఎగిసి పడుతున్న నిప్పురవ్వలు ఆ మంటల్ని కూడా మనం బిగ్ టీవీలో చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఎంతో మంది అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పటికీ మరి అధికారులు ఈ మంటల్ని ఆపట్లేదా అంటే వాళ్ళు కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నారనే చెప్పొచ్చు. దాదాపుగా 10 గంటల నుంచి కూడా వాళ్ళు ఈ మంటలు ఆర్పడానికి వాళ్ళ స్వయం కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. దాదాపుగా వివిధ భాగాల నుంచి కూడా అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. మంటల్ని ఆర్పడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. సిపి సజ్జనార్ కూడా వాళ్ళని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నిస్తాం, మేము వాళ్ళని ఖచ్చితంగా ప్రాణాలతోనే బయటికి తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు. అలాంటి హామీ ఇంకా ఎందుకు మా వాళ్ళని కాపాడలేదు, ఇంకెప్పుడు తీసుకొస్తారంటూ కూడా ఒకవైపు నుంచి కుటుంబ సభ్యులు వాళ్ళని ప్రశ్నిస్తున్నారని చెప్పొచ్చు. డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ ఎవరిని ఉంచకుండా క్లియర్ చేస్తున్న విజువల్స్ని కూడా మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఎందుకంటే ఈ పొగ మంచు, ఎందుకంటే ఈ ఏదైతే పొగకి సంబంధించి ఇంత ప్రమాదకరమైన పొగ కాబట్టి, ఎందుకంటే ఇది ఫర్నిచర్ షాప్, ఇందులో ప్లాస్టిక్కి సంబంధించి, మెటల్కి సంబంధించి అనేక పదార్థాలకు సంబంధించిన పొగ కాబట్టి ఇది పిలిస్తే ఖచ్చితంగా ప్రాణానికి కూడా ముప్పుంది కాబట్టి ఇక్కడ నుంచి అందరినీ పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎంత భయంకరమైనది అంటే సౌమ్య, అక్కడ నుంచి మనం చాలా క్లియర్గా చూస్తున్నాం విజువల్స్లో కూడా నిప్పు ఎంత ఎగిసి పడుతుందనే చూస్తున్నాం. ఒకవైపు నుంచి వెనకాల నుంచి కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. డిఆర్ఎఫ్ బృందాలు ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి. క్లియర్గా మనం చూస్తున్నాం 2 చోట్ల ఇప్పుడు మంటలు మళ్ళీ ఎగిసి పడుతున్నాయి. మరి ఈ ఎగిసి పడుతున్న మంటలు ఎప్పుడు ఆరేది అంటూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు. కింద 6 ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు పడుతున్న ఆవేదన అసలు వర్ణించలేనిదని చెప్పొచ్చు. వాళ్ళని కాపాడడానికి వివిధ భాగాలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడ వాళ్ళకి తగ్గట్టుగా లోపలికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్న ఏవైతే ముడి సామాన్లు ఉన్నాయో, అంటే ఆ ప్లాస్టిక్ సంబంధించి ఏదైతే మొత్తం కూడా కాలిపోయిందో ఆ సీకులు అవన్నీ కూడా తీయటానికే దాదాపుగా 2-3 గంటలకి పైగా కూడా పడుతుంది. జేసీపీలను కూడా ఒక్కొక్కటి లోపలికి తీసుకొస్తున్నారు, ఒక్కొక్కటిగా బయటకు కూడా తీసుకొస్తున్న విజువల్స్ని కూడా అక్కడ మనం చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ అందరూ కూడా కోరుకునేది ఒకటే, లోపల వాళ్ళు సురక్షితంగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటున్నారని చెప్పొచ్చు సౌమ్య. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అధికారులు ఎవరైనా అక్కడికి రావడం జరిగిందా దేవిక? ఏ సౌమ్య, అధికారులు కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి రావటం జరుగుతుంది. లోపల ఏ విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, అదేవిధంగా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి లోపల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు, వాళ్ళని సురక్షితంగా తీసుకొస్తామని ఒకవైపు పొలిటికల్గాను అలాగే పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్తున్నప్పటికీ లోపల మాత్రం ఏ విధంగా ఉంది అనేది కూడా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా అనేక మంది వివిధ భాగాలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ ఉండి చాలా క్లియర్గా అయితే లోపలికి వెళ్ళి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందనేది మాత్రం ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీ వాళ్ళు చేస్తున్న ఫలితం మాత్రం ఫలించాలనేది మనం కూడా కోరుకుందాం సౌమ్య. రైట్ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి చూస్తున్నాం అక్కడ బంధువుల ఆందోళనతో, బాధితుల బంధువుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే కంటిన్యూస్గా 9.5 hours అనేది చాలా ఎక్కువగా వాళ్ళకు మించి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు అసలు ఏమయ్యింది అనే సమాచారం లేకుండా లోపల నుంచి వస్తున్న పొగ, పైననేమో మంటలు, కిందనేమో పొగ వస్తోంది, ఇటు అధికారులేమో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏం చేయాలి అనే పొజిషన్ కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎవరి మీద అరవాలి, ఎవరి మీద మాట్లాడాలి, ఎవరి మీద ఏడవాలి అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బాధితులకే అర్థమవుతుంది ఆ బాధ. ఎందుకంటే చూస్తున్నటువంటి మనకే గుండె తలకిపోతుంది అని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత అనుభవిస్తున్నారో మనం ఊహించుకోవచ్చు కూడా. ప్రస్తుతం అయితే గంటల తరబడి ఇటు ఆలస్యం అవుతుంది. ఏం చేయాలో కూడా ఇటు ఒకవైపు రెస్క్యూ బృందం అక్కడికి చేరుకొని కంటిన్యూస్గా వాళ్ళకు సంబంధించి వాళ్ళ స్వయం కృషితో ఎంతో చేయాలని వాళ్ళకి తోచినంత వాళ్ళు చేయాలని చూస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ జరగరాని సిచ్యువేషన్స్ అన్ని కంటిన్యూస్గా 1 నిమిషం చలార్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు కూలవుతున్నాయి, మళ్ళీ వెంటనే ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిప్పు కనుక ఒక్కసారి ఎగిసి పడుతున్నటువంటి టైంలో ఇంతమంది ట్రై చేస్తూ ఉన్నప్పటికీ ఇంకా అది ఆలస్యం అవుతూనే ఉంది. ఇంకా నైట్ అంతా కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పాలి. ఎందుకంటే పరిస్థితులు చూస్తే తీవ్రతరంగా ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.
దాదాపు 11 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. లోపల చిక్కుకున్న వారు ఎలా ఉన్నారో అంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతోంది, ఎప్పటిలోగా బాధితులను కాపాడే అవకాశం ఉంది? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. ఇక్కడే గత 10 గంటలన్నర నుంచి కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కానీ లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటి అని కూడా అందరిలో ఆందోళన అనేది వ్యక్తమైంది. ఎందుకంటే ఎక్కడి నుంచో బతుకుదేరువు కోసం, పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చి పనిచేసుకున్న వారు పూర్తి స్థాయిలో లోపల చిక్కుకోవడంతో అసలు ఈ పార్కింగ్కి కేటాయించిన ఈ సెల్లాలను ఎందుకు ఈ సోఫాల గురించి వాడారు, ఫర్నిచర్ పెట్టారు, ఎవరో చేసిన తప్పుకు వీళ్ళు ఎందుకు బలవుతున్నారు అంటూ కూడా వారి కుటుంబ సభ్యులు, దాంతోపాటు ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా శోక సముద్రంలో నిండిపోయారు సౌమ్య. ఎందుకంటే దాదాపుగా 10 గంటల నుంచి కూడా మనం ఒక్కసారి అక్కడ విజువల్స్ చూద్దాం. ఆ దట్టమైన పొగ ఇప్పటి వరకు కూడా ఆ మంటలు ఉండే ఇక్కడ సుమారుగా ఒక 7 శాఖల నుంచి ప్రభుత్వ అధికారులు అయితే 10 గంటల నుంచి శ్రమించి ఆ పొగనంతా కూడా మంటల్ని ఆర్పివేశారు. కానీ మనం విజువల్స్ చూసినట్టయితే పొగ మాత్రం ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు. ఆ మంటలు ఆర్పినప్పటికీ పొగ కంట్రోల్ కాకపోవడంతో అయితే ఇంకా కూడా కిందున్న 2 సెల్లార్లతో పాటు మనకి ఇక్కడ ఈ విజువల్స్ వస్తున్నట్టు ఇప్పుడు మళ్ళీ పైనుంచి కూడా ఆ పొగ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సుమారుగా ఈ 7 శాఖలకు సంబంధించి 400కు పైగా కూడా అధికారులు అయితే 10 గంటల నుంచి శ్రమిస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే 16 ఫైర్ ఇంజన్లు ఆ నీటిని కూడా వినియోగించినప్పటికీ అది పొగ కానీ మంటలు కానీ ఇంకా అదుపులోకి రావడం లేదు. ఇప్పుడు ఇంకొక ఫైర్ ఇంజన్ కూడా రాబోతుంది. ఫైర్ ఇంజన్ వచ్చి కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ మంటలు అదుపు చేసే ప్రయత్నంలోనైతే ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు. దాదాపుగా 10 గంటలకు పైగా అయినప్పటికీ కూడా తమ వారి ఆచూకీ దొరకడం లేదు. తమ వారి పరిస్థితి ఏందంటూ కూడా బయట ఉన్న వారందరూ భయాందోళనకు గురవుతున్నారు, వారందరూ నిరాశకు గురవుతున్నారు సౌమ్య. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకా ఈ సహాయక చర్యలు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం అవుతున్నాయి. అంటే లోపటున్న వారి ఆచూకీ దొరికిన తర్వాత కూడా ఆ తర్వాత ఈ పూర్తి స్థాయిలో ఈ మంటలు కానివ్వండి, పొగ అదుపులోకి తీసుకురావడానికి అయితే ఉదయం తెల్లవారుజామున కూడా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది సౌమ్య. ఎందుకంటే చూసుకోవచ్చు మనం ఇప్పటి వరకు కింది నుంచి వచ్చిన పొగలు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే వస్తున్నాయి. అంటే ఈ బిల్డింగ్ మొత్తం కింద 2 ఫ్లోర్లు, అంటే పార్కింగ్ 2 ఫ్లోర్లు, సెల్లార్ 2 ఫ్లోర్లు ఉన్నాయి, పైన 4 ఫ్లోర్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఇంకా పైనుంచి అంటే సాయంత్రం వరకు కూడా పైన ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ పొగలైతే మళ్ళీ పైనుంచి రావడంతో అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న అటు అధికారులు ఎవరైతే అధికారులు ఉన్నారో దాంతోపాటు ఇటు కుటుంబ సభ్యులు అందరూ కూడా నిరాశకు గురవుతున్నారు. ఎందుకంటే తమ వారి ఆచూకీ ఎలా ఉంటుంది, తమ వారి పరిస్థితి ఏంది అన్నట్టు కూడా వాళ్ళందరూ నిరాశతో ఉన్నారు. ఇంకొకటి అసలు ఇంత పెద్ద ఫర్నిచర్ షాప్ పెట్టినప్పటికీ ఒక్క రూల్ అండ్ రెగ్యులేషన్ కూడా ఫాలో కాకపోవడంతో ఇంత పెద్ద పరిస్థితి, ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగిందన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే సుమారు 10 గంటల నుంచి కూడా రెస్క్యూ చేస్తున్నప్పటికీ పరిస్థితి అయితే కొలికి రాలేదు. కాబట్టి అంటే నార్మల్గా హైదరాబాద్లో అడపదడప ఎప్పుడు ఫైర్ యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి. కానీ ఆ ఫైర్ యాక్సిడెంట్లు అయినప్పుడల్లా అటు ప్రభుత్వ అధికారులు దాంతోపాటు మిగతా వారందరూ శ్రమించడంతో ఒక 2-3 గంటల్లో దాన్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇక్కడ ఈరోజు నాంపల్లిలో జరిగింది మాత్రం ఇంకా 10 గంటలు దాటినప్పటికీ అది అదుపులోకి రాకపోవడంతో అయితే 10 గంటలు దాటినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో అయితే ఇక్కడ ఈ ఘటన పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ కలిచివేస్తుంది. అటు ఇప్పటికే అజరుద్దీన్ మంత్రి కానివ్వండి, మిగతా ఎమ్మెల్యేలు, దాంతోపాటు నగరానికి సంబంధించిన సిపి సజ్జనార్, అదేవిధంగా కలెక్టర్ హరిచందన కూడా ఇప్పటి వరకు ఉండి పూర్తి స్థాయిలో ఇక్కడనే ఉండేసి అసలు ఏం జరుగుతుంది, ఇంకా ఎంతమంది మ్యాన్ ఫోర్స్ అవసరం ఉంది, ఇంకా ఎన్ని ఫైర్ ఇంజన్లు కావాలి, ఇంకా ఎంతమంది వస్తే, ఇంకా ఎంతమంది సహాయక చర్యల్లో పాల్గొంటే ఈ తొందరగా ఈ మంటలతో పాటు పొగలు అదుపులోకి వచ్చి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నట్టు కూడా వారికి ఎప్పటికప్పుడు
వాళ్ళందరూ కూడా సమీక్షిస్తున్నారు. దాంతోపాటు మిగతా ఇప్పటికే ఇక్కడ హైడ్రాకు సంబంధించిన సిబ్బంది కూడా మనం ఒక్కసారి అక్కడ చూసుకోవచ్చు. వాళ్ళు కూడా ఇటు ఫైర్ సిబ్బందితోటి హైడ్రాతో పాటు అటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు జిహెచ్ఎంస్కి సంబంధించిన అందరూ సిబ్బంది అయితే ఇక్కడ సుమారు 10 గంటలకు పైగా కూడా శ్రమిస్తూ ఈ మంటల్ని ఈ పొగని అదుపుకి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు సౌమ్య. కానీ లోపల చిక్కుకున్న వారి పరిస్థితి మాత్రం భయాందోళనగా ఉంది. ఇంకా కూడా ఇప్పుడు అక్కడ చూసుకోవచ్చు మనం 16 ఫైర్ ఇంజన్లు అయితే అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఫైర్ ఇంజన్ అయితే ఇది 17వ ఫైర్ ఇంజన్, అంటే 17th ఫైర్ ఇంజన్. దాదాపుగా కూడా సుమారు 16 ఫైర్ ఇంజన్ల వాటర్ వాడినప్పటికీ కేవలం శిలాల్లో ఉన్న ఆ పొగనైతే ఇంకా అదుపులోకి రావడం లేదు. ఇప్పుడే ఇక్కడ ఒక 2 జేసీబీలు మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. అక్కడ జేసీబీ ఏదైతే ఉందో జేసీబీని కూడా ఉపయోగించి లోపలికి సంబంధించి, అంటే ఇక్కడ 2 సెల్లార్లు ఉన్నాయి కదా, ఫస్ట్ సెల్లర్ వరకు జేసీబీ తోటి వెళ్ళేసి అయితే ఏవైతే ఫర్నిచర్ కానివ్వండి మిగతా సామాన్ ఏదైతే ఉందో ఆ సామాన్ అంతా కూడా తొలగించే ప్రయత్నం చేశారు. కానీ ఆ జేసీబీ ఇంకా లోపలికి అయితే వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న హైట్ తోటి అయితే అది స్ట్రక్ అవ్వడంతో ఇప్పుడే తిరిగి రావడం జరిగింది. అధికారులు అంటే జేసీబీ లాంటి ఇంకొక చిన్న పరికరాన్ని కూడా తీసుకొచ్చి, ఎందుకంటే మనుషులు లోపలికి వెళ్ళే అవకాశం అయితే లేదు సౌమ్య. ఎందుకంటే దట్టమైన పొగ ఉన్న నేపథ్యంలో మనుషులు పోలేని అక్కడ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మిగతా ఈ రోబోట్స్ కానివ్వండి ఇంకా మిగతా చిన్న పరికరాలను పంపించి ఏవైతే ఆ ఫర్నిచర్ ఇంకా మిగతా సామాగ్రి ఏదైతే ఉందో ఆ సామాగ్రిని కూడా పూర్తిగా తొలగించే అవకాశం ఉంది. ఆ తొలగించిన పిమ్మట ఈ ఎవరైతే 6 చిక్కుకున్నారో వారిని బయటకు తీసుకురావాలన్నట్టు కూడా వీళ్ళందరూ దృఢమైన సంకల్పంతో అయితే అటు అధికారులు, కుటుంబ సభ్యులు, అటు ప్రజలందరూ కూడా నిరీక్షిస్తున్నారు. అంటే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ దట్టమైన పొగకు కారణమైందంటే లోపల ఉన్న ఫర్నిచర్లో పూర్తిగా కూడా అదంతా కూడా కాటన్ తోటి ఉంది. కాటన్తో పాటు ఆ మిగతా సింథటిక్ కానివ్వండి, దాని తర్వాత ఈ ఫర్నిచర్ని అతికించడానికి ఏవైతే గ్లూ లాంటి గమ్ము లాంటివి వాడతారో, దాంతోపాటు ఫర్నిచర్ షైన్ అవ్వడానికి ఏదైతే పెయింటింగ్ వాడతారో ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడున్న అగ్నికైతే ఆయువు పుట్టించి అవన్నీ కూడా అంటే ఇంకా పొగను ఆ మంటను రెట్టింపు వేగంతో అయితే వచ్చేటట్టు చేస్తున్నాయి సౌమ్య. ఇంకా కూడా సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు 10 గంటలకు పైగా కొనసాగినప్పటికీ, అంటే వారి ఆచూకీ దొరికినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఈ పొగలు ఆ మంటలు అన్నీ కూడా అదుపులోకి రావాలంటే ఉదయం వరకు కూడా కొనసాగుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు సౌమ్య. రైట్ పాపన్న, థ్యాంక్ యూ. రైట్, ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఇంకా టైం కొనసాగేలాగానే కనిపిస్తోంది. ఎందుకంటే లోపల ఎవరైతే చిక్కుకున్నారో వారి కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందం. సెల్లార్లోకి ప్రస్తుతం అయితే జేసీబీలు వెళ్ళటం జరిగింది. ఇంకా మరి కాసేపు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దట్టమైన పొగ మంటల కారణంగా రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. క్లియర్గా లైవ్లోనే మనం చూడొచ్చు, ఎవరిని అనడానికి లేదు. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళు 9 గంటల పాటు శ్రమిస్తూనే ఉన్నారు. మార్నింగ్ నుంచి కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి అనేక రకాల బృందాలుగా ఏర్పడి ఒకవైపు రోబోట్ని పంపించడం కానీ, మరోవైపు జేసీబీని పంపించడం కానీ, వాళ్ళు ఫైర్ ఇంజిన్ సహాయంతో ఒకవైపు ఆపించే ప్రయత్నం చేసినప్పటికీ అవ్వకపోయేసరికి స్నో అనేది కూడా యూజ్ చేయడం జరిగింది. మరి ఇంకా ఇంతసేపటి నుంచి జరుగుతున్నప్పటికీ కూడా క్లియర్గా చూస్తూ ఉన్నాము, మంటలు ఎక్కడ కూడా అదుపులోకి వచ్చే ప్రయత్నం లేదు. ఇప్పుడు పొగ వస్తుంది. ఎందుకంటే ఆర్పేసిన తర్వాత ఒక దట్టమైన పొగ బయటికి వస్తుంది. అదంతా కూల్ అయిపోయిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి లోపల చిక్కుకున్నటువంటి వారి పరిస్థితిని బయటికి తీసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే
ఎందుకంటే స్టార్టింగ్లో మనతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రెస్క్యూ టీంలో ఒక పర్సన్ అక్కడికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేసే టైంలో కూడా చాలా అరుపులు కూడా వినిపించాయని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎక్కువ మంటలైన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మనకి క్లియర్ అప్డేట్ తెలియదు. సో ఇంకా దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ సాగిస్తూనే ఉంది, ఇంకా అప్డేట్స్ కూడా అందుతూనే ఉంటాయి. Come on!